మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనేక సేవలందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రజలందరి గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం అన్నారు. నెహ్రూది, వైఎస్ఆర్ది రాజకీయాలలో ఒకటే నడవడికని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, నేతలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులర్పించామని, నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఘన నివాళులర్పిస్తున్నారని చెప్పారు. చనిపోయి 8 సంవత్సరాలైనా అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారన్నారు. వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచామని, వాల్ నిర్మాణానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం తలశీల రఘురాం మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారని, నెహ్రూది, వైఎస్ఆర్ది రాజకీయాలలో ఒకటే నడవడిక అన్నారు. నమ్మిన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తారని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గల ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గల ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈరోజు గార ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ప్రజానికానికి అండగా ఉంటూ, ప్రజాసేవలో ముందుంటూ, ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదేవిధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక మందికి, మా అందరికి గారు అవకాశం లభించింది. అదేవిధంగా 5 సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి, మాకు సహకారం అందించి, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి, తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం లేదే సహజం. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఓటములు ఎదురైనా ఈ నగరంలో నెహ్రూ గారి ఏదైతే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రజాసేవకి అంకితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. నాకు తెలిసి జిల్లాలో ఆ విధమైన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ విధమైన ప్రజాసేవ చేసే మా అనుచరులు కానివ్వండి, నాకు తెలిసి ఒక జిల్లాలో నెహ్రూ గారికే అది సాధ్యమైంది. మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లాలో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మరింత ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పని, తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పిస్తానికి ఇచ్చేసిన పెద్దలు రఘురాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.